బయటకు పెద్దగా తీసుకుని వెళ్ళను, వాళ్ళు నా పిల్లలు అని తెలియనంత వరకు వాళ్లకు ఫ్రీడమ్ బాగా ఉంటుందని హేమ అన్నారు. నాలా కాకుండా వాళ్లకు ఎలా నచ్చితే అలా ఉండాలి అని హేమ అన్నారు. రెమ్యూనరేషన్ అంతంతే, కానీ 300 కోట్ల ఆస్తి. అయితే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఈ విషయం స్వయంగా హేమనే ఒప్పుకుంది. లేడీ ఆర్టిస్టులకు ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ పెంచడం లేదు. తాను సినిమాల్లో పాత్రలు తగ్గించుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని అన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన మేల్ ఆర్టిస్టులకు మాత్రం రెమ్యూనరేషన్ పెరిగిపోతుంటుంది, కానీ మాకు మాత్రం పెరగదు అని అన్నారు. అయితే టాలీవుడ్ లో హేమకు 300 కోట్ల ఆస్తి, ఖరీదైన BMW కార్లు కూడా ఉన్నాయంటూ పుకార్లు కూడా వినిపించాయి. ఇదే విషయమై ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. చాలా మంది నాకు 200 నుంచి 300 కోట్ల వరకు ఆస్తి ఉందని అనుకుంటున్నారు. ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. వాస్తవానికి నా వద్ద అంత ఆస్తి లేదు. ఇక కార్లు ఫ్లాట్లు అంటారా, మేము ముందు నుంచి ధనవంతులమే అని హేమ తెలిపింది. నా భర్త కెమెరామ్యాన్, మా తల్లి కుటుంబం బాగా రిచ్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఒంటి నిండా నగలతో ఉండేదాన్ని అని హేమ బదులిచ్చింది. కొన్ని చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలిపింది. గతంలో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు నాకు స్నేహితులు, నా భర్తకు తెలియకుండా వారందరికీ అప్పుగా డబ్బు ఇచ్చేదాన్ని అని హేమ తెలిపింది. ఇప్పుడు వస్తున్న యువ దర్శకులతో నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ పూరి జగన్నాథ్ సహా చాలా మంది తనకు మంచి స్నేహితులు ఉన్నారని హేమ తెలిపింది. పార్టీలకి కేర్ ఆఫ్ అడ్రస్ నటి హేమ. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఏ ఈవెంట్ జరిగినా హేమ ఖచ్చితంగా పాల్గొంటుంది. గతంలో ఎన్నో పార్టీలు, పబ్బులకు హాజరైన సందర్భాలున్నాయి. అయితే తాను మందు తాగను అంటూనే పబ్బులకు వెళ్తుంటా అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో సంచలనం రేపిన ఎన్నో డ్రగ్స్ పార్టీల్లో నటి హేమ పేరు వినిపించింది కూడా. కానీ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడంతో ఆమె భాగోతం బయటపడింది. మొసళ్లకు మాంసం వేసినట్టు వీటిలకు అందమైన ఆడపిల్లలను హేమ ఎరగా వేస్తుందని, దీంతో ఆస్తులు భారీగా కూడబెట్టిందని తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత బలాన్నిచ్చాయి. ఆమె ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టిందని స్వయంగా టాలీవుడ్ నటులే బల్లగుద్ది చెప్తుండడం తీవ్ర ఆసక్తిని రేపుతోంది.